చెన్నైలో ఉన్నారా, తిరుపతిలో ఉన్నారా? తిరుపతిలో ఉంటాం సార్, చెన్నైలో ఎందుకు ఉంటాం సార్? చెన్నై ఇటువంటి అప్పుడు నువ్వు వెళ్తావు కదా గురు, ట్రబుల్ షూటర్ లాగా. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండే కదా, ఏదో రకంగా మెల్లగా అతన్ని ఎన్డీఏ గూట్లో లాగొచ్చు కదా. అతనికి అవసరం పాపం ఇప్పుడు ఎవరో ఒకరు చెయ్యి అందించాలి కదా. అక్కడ విజయ పరిస్థితి ఎలా ఉందంటే పాపం పదవి వచ్చి అనుభవించలేని పరిస్థితిలో ఉన్నాయి పాపం. అవును అవును గెలిచి ఆయన ఫేస్ లో చూస్తా అంటే ఇందాక గవర్నర్ గారి దగ్గర పోయినప్పుడు కూడా ఎక్కడో ఆయనకు భయం ఉంది, వీళ్ళకి భయం ఉంది, హ్యాపీగా లేడు పాపం. కాబోయే ముఖ్యమంత్రి నేననే యాంగ్జైటీ, హ్యాపీనెస్ కనిపించట్లే పాపం. భయం ఉంది సార్, నన్ను ఏదో చేయబోతారు ఈ రాజకీయ కుట్రలో. ఎందుకంటే ఇద్దరు ఏజ్ కదా, చాలా చిన్న, నాకంటే ఏడాదే పెద్దోడు పాపం. సార్ మహారథులు సార్, ఆ పక్క స్టాలిన్ కానివ్వండి, ఈ పక్క ఏడిగా పళనిస్వామి కానివ్వండి. పళనిస్వామి వాళ్ళు చాలా చాలా గొప్ప రాజకీయ, అంటే చాలా సీనియర్స్, ఎప్పుడు 40 ఏళ్ళుగా వాళ్ళు రాజకీయాలు చేసినాడు. జైలు కమ్మేసిన వాళ్ళు అక్కడ తట్టుకోవాలంటే నిజంగా చెప్పాలంటే ఏదో అద్భుతం జరగదు తప్ప, అద్భుతాలు కేంద్రం సహకారం తీసుకొని అద్భుతాలు చేస్తే తప్ప విజయ్ పెట్టు అక్కడ. ఎందుకంటే నిజంగానే ఎట్టో గెలిచాడు, ఒక 120 సీట్లు పైగా 130 సీట్లు పైగా వచ్చింటే ఓకే, కనీసం ఒక 2 ఏళ్ళు 1 సంవత్సరం ఉన్నా విజయ్ మాన్యం ఉండేది అనుకుంటాం. ఇప్పటికీ 10 తగ్గింది. ఆ 10లో 5 మంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఆ కాంగ్రెస్ ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఫోన్ చేసి తిడతామన్నట, వచ్చినోడు ఎప్పుడు గవర్నమెంట్ పెడిపో తెలియదు. కాబట్టి ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఇంకా ధైర్యం చేయని పరిస్థితిలో విజయ్ ఉండడం నిజంగా చాలా బాధాకరం. ఉన్నా కూడా అతను గెలిచాడని ఆనందం నిన్న ఒక్కరోజు నేను, కానీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. టీవీలో చూస్తున్నాం, సోషల్ మీడియా చూస్తున్నాం. రేపటి ప్రమాణ స్వీకారం ఉందా లేదా అని క్వశ్చన్ మార్క్ పెట్టడం ద్వారా ఆలోచిస్తున్నారు. లేదు, ప్రమాణ స్వీకారం లేనంటే సార్ పాపం దారుణం కదా. పాపం అతను ఫస్ట్ పెట్టుకున్న ముహూర్తమే కుదరలేదు అని అంటే కొంత బాధ అనిపిస్తుంది. రాజకీయాలు భయంకరంగా ఉంటాయి నిజంగా. గెలిచి ఆనందం లేదు, ఆనందం లేదు. అవును, కుర్చీలో కూర్చోబెడతారు లేదు. ఒకవేళ 6 మంది 7 మంది వచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు, 4 దారాలు కట్టి మొత్తం లాగి పడి కింద పడేస్తారు. అతను చేయలేడు, హామీలు నెరవేర్చలేడు. సార్ ఇంకోటి చెప్పాలి సార్, తమిళనాడు మనలాగా ఓపిక ఉంటారు సార్. నువ్వు మధ్యాహ్నం అంతా రోడ్డెక్కేస్తారు. రేపు పొద్దున అతను ఎక్కిన తగ్గించి డిఎంకే గానీ, కమ్యూనిస్టులు గానీ, ఇతర పార్టీలు గానీ ఏమైంది నువ్వు హామీలు ఇచ్చావు కదా అని మొదలు పెడతారు. తట్టుకోలేడు అతను, ఊపిరి సలపని ఉక్కిరి బిక్కిరైపోతాడు.